మానవత్వమే మతం, ఈశ్వరత్వం అని చాటి చెప్తూ సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక సేవా తత్వాల్ని సకల జనులకు ప్రసాదించడమే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం స్వభావమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఉద్ఘాటించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 98వ వార్షిక మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆశ్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మీడియా గ్యాలరీని సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావుతో కలిసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే గ్రంథాల ప్రదర్శన కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పింగళి ఆనందకుమార్, మధుసూదన్ రావు, ఆకుల రవితేజ మహాసభలను కూర్చి మాట్లాడారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడారు. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటినన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలుగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి 2 నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగిన నాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది.